నమస్తే, నేను మీ చారి అక్షర మీడియాకు స్వాగతం. మొదటి నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం జమిలీ ఎన్నికల విషయంలో ఇది సానుకూలంగా ఉంది. ఎప్పుడు అప్పుడు ఎన్నికలు జరగడం వల్ల వేరువేరుగా దేశంలో ప్రగతి కుంటుపడుతుంది అనే వాదనలో ఎప్పుడు బీజేపీ చేస్తుంది. ఈ నేపథ్యంలో ఈరోజు ప్రధాని మోడీ నేతృత్వంలో జరిగిన కేంద్ర క్యాబినెట్ జమిలీ ఎన్నికలకు ఆమోద ముద్ర వేసినట్టే ఒకే నేషన్ అంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేదంతటి మీకు తెలిసి ఇంతకుముందే ఈ గత కేంద్ర ప్రభుత్వం అంటే బీజేపీ ప్రభుత్వం మాజీ రాష్ట్రపతి కోవింద్ నేతృత్వంలో అత్యున్నత స్థాయి కమిటీని ఒక నియమించింది. ఆ కమిటీ తన నివేదికని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అప్పగించింది, అందజేసింది నివేదికను కూడా. ఆ కమిటీ ఏం చెప్పింది అంటే దేశంలో పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరగాలి, అవి జరిగిన 100 రోజుల తర్వాత స్థానిక సంస్థ ఎన్నికలు జరగాలని కూడా సూచించింది. మొత్తానికి ఇది ఆమోదయోగ్యమై ఉంటుంది బీజేపీ. కాబట్టి కేంద్ర క్యాబినెట్ ఈరోజు వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే దానికి ఆమోద ముద్ర వేసింది. ఈ పార్లమెంటు సమావేశంలోనే దీని మీద బిల్లు బయటకు వచ్చే అవకాశం ఉన్నాయని మాత్రం రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. సో దేశంలో జమిలీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతుంది.